అందరికీ నమస్కారం. తెలుగువారి తొలి పండుగ, నూతన సంవత్సరానికి నాంది, అదే ఉగాది. అసలు ఉగాది అంటే ఏమిటి? కేవలం క్యాలెండర్ మారుతుందనా? లేక ప్రకృతిలో వచ్చే మార్పా? దీని వెనక ఉన్న పురాణ రహస్యాలేమిటి? బ్రహ్మదేవుడికి, విష్ణుమూర్తికి ఈ పండుగతో ఉన్న సంబంధమేంటి? ఈరోజు మన వీడియోలో ఉగాది గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఉగాది అనే పదం సంస్కృత పదాలైన యుగ మరియు ఆది నుండి వచ్చింది. యుగ అంటే కాలం లేదా నక్షత్రగమనం. ఆది అంటే మొదలు, అంటే కాలం యొక్క ప్రారంభం అని అర్థం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించే కాలానికి ఇది సూచన. అందుకే దీనిని సంవత్సరాది అని కూడా అంటారు. సృష్టి ఆరంభం, కాలం పుట్టిన వేళ. 1. చైత్రశుద్ధ పాడ్యమి ప్రాముఖ్యత. పురాణాల ప్రకారం ఒకానొక కల్పం ముగిసి ప్రళయం తర్వాత అంతా శూన్యంగా ఉన్న సమయంలో శ్రీమహావిష్ణువు నాభికమలం నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. సృష్టికార్యానికి ఆదేశం పొందిన బ్రహ్మ చైత్రశుద్ధ పాడ్యమి నాటి సూర్యోదయకాలంలోనే ఈ చరాచర జగత్తును సృష్టించడం ప్రారంభించాడని బ్రహ్మపురాణం చెబుతోంది. 2. కాలగణనకు శ్రీకారం. బ్రహ్మదేవుడు కేవలం జీవరాశులనే కాదు, కాలాన్ని కూడా ఈరోజే సృష్టించాడు. సెకండ్లు, నిమిషాల నుండి మొదలుకొని రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, సంవత్సరాలు మరియు యుగాల వరకు లెక్కలను ఆయన ఈరోజే ఖరారు చేశాడు. అందుకే దీనిని కల్ప ఆది లేదా యుగ ఆది, ఉగాది అని పిలుస్తారు. 3. ఖగోళ రహస్యం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు గ్రహాలన్నీ ఒకే వరుసలో అంటే మేషరాశిలో ఉన్నాయని చెబుతారు. అది సరిగ్గా ఉగాది రోజే సంభవిస్తుంది. అందుకే మన పంచాంగం ఈరోజు నుండే లెక్కించబడుతుంది. మిత్రులారా, మనం ఉగాదిని కేవలం కొత్త బట్టలు కట్టుకోవడానికో, పచ్చడి తినడానికో జరుపుకోవడం లేదు. దీని వెనక ఒక అద్భుతమైన కాస్మిక్ హిస్టరీ ఉంది. ఊహించుకోండి, ఈ విశ్వమంతా చీకటిగా ఉన్నప్పుడు ఒక వెలుగురేఖలా బ్రహ్మదేవుడు తన సృష్టిని మొదలుపెట్టాడు. ఆయన మొదటిసారిగా సూర్యుణ్ణి ఉదయించేలా చేసి కాలాన్ని పరిగెట్టించడం ప్రారంభించిన క్షణమే ఈ ఉగాది. అంటే ఈరోజు ఈ భూమికి, ఆకాశానికి, గాలికి, మనందరికీ కలిపి ఒకే ఒక్క యూనివర్సల్ బర్త్డే అన్నమాట. ఉగాది పండుగ వెనుక ఉన్న అత్యంత శక్తివంతమైన మరియు ఆసక్తికరమైన పురాణగాథల్లో మత్స్యావతారం ఒకటి. 1. వేదాల అపహరణ. పురాణాల ప్రకారం ఒకానొక కాలంలో సోమకాసురుడు అనే బలవంతుడైన రాక్షసుడు బ్రహ్మదేవుడి వద్ద ఉన్న పవిత్రమైన వేదాలను దొంగలిస్తాడు. వేదాలు లేకపోతే సృష్టిలో జ్ఞానం నశిస్తుంది, ధర్మం తలకిందులవుతుంది. ఆ వేదాలను తీసుకుని సోమకాసురుడు ఎవరికీ చిక్కకుండా మహాసముద్రం అడుగున దాక్కుంటాడు. 2. శ్రీమహావిష్ణువు మత్స్యావతారం. సృష్టిని కాపాడడానికి శ్రీమహావిష్ణువు మొదటి అవతారమైన మత్స్యావతారం అంటే చేపరూపం ధరిస్తాడు. సముద్రగర్భంలో సోమకాసురుణ్ణి వెతకి పట్టుకుని భీకరమైన పోరాటం తర్వాత అతడిని సంహరిస్తాడు. ఆ రాక్షసుడి బంధీలో ఉన్న వేదాలను సురక్షితంగా బయటకు తీస్తాడు. 3. ఉగాదికి సంబంధం. విష్ణుమూర్తి ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించి సృష్టికార్యం మళ్లీ సక్రమంగా సాగేలా చేసిన పవిత్రమైన రోజు ఈ చైత్రశుద్ధ పాడ్యమి అంటే ఉగాది. వేదాలు అంటే కేవలం పుస్తకాలు కావు, అవి విశ్వంలోని జ్ఞానానికి మూలం. ఆ జ్ఞానం తిరిగి భూమిపైకి వచ్చిన రోజు కాబట్టి ఇది కొత్త వెలుగుకు ప్రతీకగా మనం జరుపుకుంటాం. మిత్రులారా, ఉగాది అంటే కేవలం కాలం మారడం మాత్రమే కాదు, అది ధర్మం మళ్లీ పుట్టిన రోజు. విష్ణుమూర్తి మత్స్యరూపంలో వచ్చి చీకటిలో ఉన్న వేదాలను బయటకు తీసినట్లే మన జీవితాల్లోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానోదయం కలిగించే రోజే ఈ ఉగాది. మరికొన్ని విశేషాలు. శ్రీరామ పట్టాభిషేకం. ఇదే రోజున త్రేతాయుగంలో శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని, అయోధ్య ప్రజలందరూ ఆనందంతో తోరణాలు కట్టి ఉగాదిని జరుపుకున్నారని కూడా ఒక కథనం ఉంది. శాలివాహన శకం. విక్రమాదిత్యుడు శకులను ఓడించి శాలివాహన శకాన్ని ప్రారంభించిన రోజు కూడా ఇదేనని చరిత్ర చెబుతోంది. ప్రకృతి మార్పు. ఉగాది నుండే వసంతఋతువు ప్రారంభమై ప్రకృతి కొత్త చిగుళ్లతో కళకళలాడుతుంది. ఇది మత్స్యావతారం ద్వారా జ్ఞానం చిగురించిన దానికి సంకేతం. ఉగాది పచ్చడి. జీవిత సత్యం. ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనం. ఇందులో ఉండే 6 రుచులు మన జీవితంలోని 6 భావోద్వేగాలకు ప్రతీక. బెల్లం అంటే తీపి, ఆనందం.
ఉప్పు అంటే ఉప్పన, ఉత్సాహం. వేప పువ్వు అంటే చేదు, బాధలు, కష్టాలు. చింతపండు అంటే నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. పచ్చిమామిడి అంటే కొత్త సవాళ్లు. కారం అంటే కోపం లేదా సహనం కోల్పోయే స్థితి. ఈ పచ్చడిని స్వీకరించడమంటే జీవితంలో వచ్చే కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తాను అని మనస్ఫూర్తిగా ఒప్పుకోవడం. పంచాంగ శ్రవణం మరియు ఇతర విశేషాలు. ఉగాది రోజున ముఖ్యమైన కార్యక్రమం పంచాంగ శ్రవణం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 అంగాల ఫలితాలను వినడం వల్ల గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం వంటివి తెలుసుకోవడం ద్వారా రాబోయే కాలానికి మనం మానసిక సిద్ధంగా ఉంటాం. చూశారుగా, ఉగాది వెనక ఎన్ని రహస్యాలు, ఎంతటి గొప్ప పురాణ నేపథ్యముందో. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన సంస్కృతికి, ప్రకృతికి మరియు ఆధ్యాత్మికతకు వారధి. ఈ నూతన సంవత్సరం మీ అందరికీ సుఖసంతోషాలను ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.